ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా అంటే, యెస్. ఉండొచ్చు. ఆ అవకాశం ఉంది అనేదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఏ ప్రాతిపదికన చెప్తున్నారండి? ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలొస్తున్నాయి అని జెప్పేసి అంటున్నారు అని జెప్పేసి మీరందరికీ మొదటగా వచ్చేటువంటి ఒక ప్రశ్న. మరి ఆ ప్రశ్నకు కూడా మీరు జవాబు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గాబట్టి, ఈరోజు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచా ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలు కావడం జరుగుతా ఉంటుంది. మరి అదే విధంగా 15వ తారీఖున రాష్ట్ర బడ్జెట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మరి ఇందు మూలంగా మరి ఏంటయ్యా దానికి దీనికి లింక్ ఏంటి? దాదాపు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెల చివరాఖరు వరకు ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండనున్నాయి అని జెప్పేసి అయితే మనకు తెలుస్తా ఉంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు, ఉప ఎన్నికలకు సంబంధం ఏంటి అని జెప్పేసి మీకు మరొక ప్రశ్న రావచ్చు. సో, ఈరోజు మీరు బాగా గమనించినట్లయితే గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మినహా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాక మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు దొంగగా వెళ్లి సంతకాలు పెట్టడం జరిగింది. అనధికారికంగా సంతకాలు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు 48 రోజుల సమయం అయిపోయింది. ఇంక 12 రోజులు మాత్రమే అంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అసెంబ్లీ రూల్ బుక్‌లో కూడా నియమ నిబంధనలున్నాయి. మరి అదే విధంగా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌లో 188వ ఆర్టికల్‌లో కూడా క్లియర్‌గా ఉందడం జెప్పేసి ప్రజలందరికీ తెలుసు. తెలుసుకోవాలి కూడా. సో, ఇప్పుడు 60 రోజులు కంటిన్యూస్‌గా అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా డిస్‌క్వాలిఫై చేసేటువంటి అధికారము స్పీకర్ గారికుంటుంది. స్పీకర్ గారి లేని సమక్షంలో డిప్యూటీ స్పీకర్ గారికి ఉంటుందనేది ఇది అసెంబ్లీ రూల్ బుక్‌లోను, అటు రాజ్యాంగంలో కూడా స్పష్టంగా నియమ నిబంధనలలో పేర్కొనబడింది.